కాలం మొదలుకాకముందు, సృష్టి ఇంకా రూపం దాల్చకముందు, ఆకాశం, భూమి, వెలుగు, చీకటి ఏదీ లేని శూన్యంలో ఒక్క శబ్దమే ఉంది. ఓం. అదే సృష్టికి మొదటి స్పందన. ఆ స్పందన నుంచే పుట్టిన మంత్రం ఓం నమఃశివాయ. ఈ మంత్రం కేవలం శివుడిని పిలిచే మాట కాదు. ఇది సృష్టి స్థితి లయలకు మూలమైన నాదం. ఓం అంటే ఆ, ఊ, మా అనే 3 శబ్దాల కలయిక. ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, మా అంటే లయ. ఈ 3 కలిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం. అందుకే ఓం అన్న శబ్దం లేకుండా ఏ మంత్రం సంపూర్ణం కాదు. నమఃశివాయ. నా, మా, సి, వా, యా ఇవి 5 అక్షరాలు. అందుకే దీనిని పంచాక్షరీ మంత్రమంటారు. ఈ 5 అక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు. నా అంటే భూమి, స్థిరత్వం, సహనం, భారాన్ని మోయే శక్తి, మన శరీరం నిలబడిన పునాది. మా అంటే నీరు, ప్రవాహం, అనుకూలత, జీవం. మన రక్తంగా, కన్నీళ్లుగా, జీవశక్తిగా ప్రవహించేరి. సి అంటే అగ్ని, తపన, పరివర్తన, శుద్ధి. అశుద్ధిని కాల్చి జ్ఞానంగా మార్చే తేజస్సు. వా అంటే వాయువు, శ్వాస, చలనం, ప్రాణం. కనిపించకపోయినా జీవనాన్ని నడిపించే శక్తి. యా అంటే ఆకాశం, శూన్యం, విస్తృతి, పరమ నిశ్శబ్దం. అన్నింటినీ కలుపుకునే అనంతత. అంటే మన శరీరం తయారైన పంచభూతాలను శివునికి అర్పించినట్టు. అహంకారాన్ని భూమిలో కలిపి, భయాన్ని నీటిలో కరిగించి, కోపాన్ని అగ్నిలో దహించి, ఆశలను వాయువులో విడిచిపెట్టి, చివరకు మనల్ని మనమే ఆకాశంలో లయ చెయ్యడం. అదే శివార్పణం. శివుడంటే ఎవరు? శివుడంటే నిశ్శబ్దం, శూన్యం, సాక్షిభావం. శివుడెక్కడ ఉంటాడు? శివుడు మన శ్వాస మధ్యలో ఉంటాడు. ఒక్కసారి గమనించండి. ఊపిరి తీసుకున్నాక, ఊపిరి వదిలే ముందు ఒక్క క్షణం నిశ్శబ్దముంటుంది. అదే శివతత్వం. ఈ మంత్రం వేదాలకన్నా పాతది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు, యజుర్వేదం, శైవ ఆగమాలు అన్నీ ఈ మంత్రాన్ని శివతత్వానికి మూలమని చెబుతాయి. శివుడు బోధించలేదు, మౌనంగా అనుభవింపజేశాడు. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందేందుకు ఏం చేసింది? రాజ్యం వదిలింది, సుఖం వదిలింది, శరీరాన్ని కఠిన తపస్సులో పెట్టింది. ఆమె నోట ఎప్పుడూ ఒక్కటే మంత్రం, ఓం నమఃశివాయ. చివరకు శివుడే ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఈ మంత్రం చదివిన వారికి నేను దూరంగా ఉండలేను అని. కలియుగంలో తపస్సు కష్టం, యజ్ఞాలు కష్టం, వేదాధ్యయనం కష్టం. కాని ఒక్కటి మాత్రం సులభం, నామస్మరణ. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, కలియుగంలో శివనామం మహాకవచం. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక కథల కోసం శివనామస్మరణతో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యండి.